డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానన్నారు. డీకే అరుణపై వంశీచంద్ర రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. రామాలయానికి వచ్చి నిజం చెప్పాలని డిమాండ్. తాను చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వంశీ. నిజమైన రామభక్తులు ఎవరో తేల్చుకుందామని సవాల్. 2019లో డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానని డీకే అరుణ అన్నారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ విస్తృత సమావేశంలో చల్లా వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతూ 2019లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొన్నదని, డీకే అరుణ కూడా పాల్గొన్నారట. ఆ రోజు డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందట డీకే అరుణ. మహబూబ్ నగర్ లో వార్ సీరియస్ అయితా ఉంది. డీకే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డి నడుస్తా ఉంది. నిన్న అదే విషయాన్ని వంశీచంద్ర రెడ్డి చెప్పిండు. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, పట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డీకే అరుణ గారికి సవాల్ విసురుతున్నాను. నేను రాముడి భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్ లో కానీ, మట్టంలో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్ లో కానీ, కొడంగల్లో కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని కనుక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని. మరిగా డీకే అరుణ గారి సవాళ్ళు స్వీకరిస్తారా చూడాలి. అయితే తను డబ్బుల కోసమే రాజకీయాలు చేస్తుందని వంశీచంద్ర రెడ్డి ఆరోపణ. మరి ఆమె ఎట్లా స్పందిస్తారో చూడాలి ఈ అంశం పైన.